కాలగమనంతో పోటీపడి కరిగిపోతున్న మన మనుషుల జీవిత కాలంలో మనము బ్రతుకున్న ప్రతి క్షణము మనకొక మధుర జ్ఞాపకంగా మిగిలాలంటే, మనకొక మధుర స్మృతిగా మిగిలిపోయి ఉండాలంటే దానికి ఉన్న ఏకైక మార్గము పయనిస్తూ ఉండడమే, అంటే ట్రావెల్ చేస్తూ ఉండడమే. ఎందుకంటే మనము ప్రయాణించి చేరుకున్న ప్రతి గమ్యము మనకు ఖచ్చితంగా జీవితకాల మధుర స్మృతులను మిగులుస్తాయి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ సంచారి మోహన్. హిమాచల్ నెవర్ సీన్ టూర్లో భాగంగా ఇవాళ మనము సేతన్కి ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రయాణ మార్గ మధ్యలో నేను పొందిన ఆ మధుర అనుభూతులని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. అలా పయనిస్తూనే ప్రస్తుతం మనం అటల్ టన్నెల్కి చేరుకున్నాము. ఈ లొకేషన్ చాలా అందంగా ఉంది. సో దీని గురించి నేను తాండి వెళ్ళే వీడియోలో మీకు ఇంతకుముందే చూపించాను. తప్పకుండా ఆ వీడియోను కూడా చూడండి. తాండికి వెళ్ళేప్పుడు ఈ లొకేషన్ని చూడంగానే మా బావ ఇక్కడికి వెళ్ళి ఆ ఏటీబీ రైడ్ అవి చేద్దామన్నాడు. నేను వద్దు బావ, రిటర్న్లో చేద్దామని చెప్పాను. ఇప్పుడు ఈ అందమైన లొకేషన్లో ఉన్న యాక్టివిటీస్ అన్ని ఎంజాయ్ చేసే టైం వచ్చేసింది. ఎంజాయ్ చేద్దాం పదండి. ऐसे ना ऐसे इसी तरफ से करना, ऐसे करना, ऐसे ऐसे हाँ ऐसे हाँ, ठीक है। पर पूरा प्रेस नहीं करना, ठीक है। जो ट्रैक बनाना ट्रैक का अंदर जाना, ठीक है। ఇక్కడ తెల్లని ఈ స్నోలో ఈ ఏటీబీ రైడ్స్ మనకి బాగా థ్రిల్ని ఇస్తాయి. ఎందుకంటే స్నోలో ఏటీబీ రైడ్ అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఏరియా చిన్నగానే ఉంది, బట్ ఓకే, ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఏటీబీ రైడ్స్ని మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ ఏటీబీ రైడ్స్తో పాటు ఈ ట్యూబ్ రైడ్స్, జిప్ లైన్, స్కీయింగ్, ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. దీన్ని వయసుతో నిమిత్తం లేకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరము చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా దీన్ని విజిట్ చేసేటప్పుడు ఈ యాక్టివిటీస్ని మిస్ అవ్వకండి.
మనకి ముఖ్యమైన మన తదుపరి డెస్టినేషన్ చేరుకోవడానికి సమయం తక్కువ ఉండడం వల్ల మేము ఇక్కడ చాలా తక్కువ రైడ్సే చేసాము. జిప్ లైన్ లాంటివి చేయలేదు. చేయకుండా ఇంకా బయలుదేరాము. మీరు మాత్రము ఈ ప్లేస్ని విజిట్ చేసినప్పుడు అవన్నీ ఎంజాయ్ చేయండి తప్పకుండా. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మనం ఇప్పుడు చేరుకోబోతున్న నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి సేతన్ అన్నమాట. ఈ సేతన్కి చాలా ప్రాముఖ్యత ఉంది. తర్వాత మన భారతదేశంలో ఎక్కడ లేని ఒక అద్భుతము ఇక్కడ ఉంటుంది. ఆ అద్భుతాన్ని ఆస్వాదించడానికే మనం ఈ సేతన్కి వెళ్తున్నాము. ఆ అద్భుతము చాలా రిస్క్తో కూడుకున్నది. అట్ ద సేమ్ టైం అంతే అందమైన అనుభూతిని మిగిల్చేది. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, మన తెలుగు ట్రావెలర్స్ కానీ బ్లాగర్స్ కానీ ఎవ్వరూ చూపించని ఈ అద్భుతాన్ని నేను మీకు చూపిస్తాను. అది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి లోనవుతారు. ఆ అద్భుతం ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా మన నెక్స్ట్ బ్లాగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మీకు గనక నా ఈ బ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సంచారి మోహన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అప్పటి వరకు జై హింద్, జై భారత్. ఏంది ఇంత చీకటి ఉంది కనిపించట్లేదు అనుకుంటున్నారా? సేతన్ అని చాలా రిమోట్ ఏరియాకి వచ్చినాము. కొన్ని క్రోర్స్ ఆఫ్ స్టార్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే మేము వచ్చేసరికి కొద్దిగా చీకటి పడిపోయింది. సిగ్నల్స్ గట్రా ఏముండవు. ఇక్కడ కరెంటు అట్లాంటిది ఏమి ఉండదు అనమాట. మన చేతికి ఒక బ్యాటరీ ఇచ్చారు. సేపు పడుకుంటా ఇది ఊపినే ఉంటుంది. ఇగో ఇట్లా ఈ రాత్రి అంతా ఊపినే ఉంటుంది. చిన్న పక్కలోంచి మనం వంగి బయటికి వస్తే మీకు ఇక్కడ అంతా ఫారెస్ట్, మొత్తం కంప్లీట్ ఫారెస్ట్ అనమాట. మా బావ వస్తున్నాడు నడుచుకుంటూ. 4 members ఉన్నాం ఈ అడవిలో. ఇంకొకటి ఒక డేంజరస్ థింగ్ ఏంటంటే లో లెపర్డ్స్ అని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు చలి కూడా బాగా పెరుగుతుంది. వరకు ఇక్కడ పడుకోవడం లేదన్నది కూడా నాకు